కాళేశ్వరంపై హైకోర్టు విచారణ 2 వారాలకు వాయిదా. పిల్లర్లు కుంగడంపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు. డీజీపీగా రవి గుప్తానే కొనసాగింపుకు సర్కార్ నిర్ణయం. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లపై పోలీసుల ఆంక్షలు. 1 గంటలోపే వేడుకలు ముగించాలని ఆదేశం. ఆటో డ్రైవర్లు కాస్త ఓపిక పట్టాలన్న మంత్రి పొన్నం. ప్రజావానికి ఒక్కరోజే 5,000కు పైగా దరఖాస్తులు. గ్రేటర్లో పెరిగిన చలి తీవ్రత. వణుకుతున్న జనం. చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు. తెలంగాణ రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తెలంగాణ డీజీపీగా రవి గుప్తాను కొనసాగించారు. మాజీ డీజీపీ అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డీజీగా, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీబీ డీజీగా, రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా, అభిలాష్ బిస్తాను అడిషనల్ డీజీ తెలంగాణ పోలీస్ అకాడమీకి ట్రాన్స్ఫర్ చేశారు. సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ అడిషనల్ డీజీగా, ఉమెన్స్ సేఫ్టీలో ఉన్న శిఖా గోయల్ సిఐడి అడిషనల్ డీజీగా, సిఐడి చీఫ్గా ఉన్న మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అనిల్ కుమార్ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. ఇక సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఐజీపీ హోమ్ గార్డ్స్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలవుతాయని తెలిపింది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో జరిగిన విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ప్రాజెక్టులోని అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కూడా సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు పిటిషనర్. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2 వారాల్లో ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో వచ్చారు జనం. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. రాత్రే జిల్లాల నుంచి వచ్చిన జనం గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదంటున్నారు. కొత్త సర్కార్పై నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చామని చెబుతున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమం ముగిసింది. ఇవాళ మొత్తం 5,126 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జనం నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఎక్కువగా ఇళ్లు కోసం దరఖాస్తులు చేసుకున్నారు ప్రజలు. నిరుద్యోగులు భారీగా దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో వాళ్లకు సమన్యాయం చేస్తామన్నారు. ఆటో వాళ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఓపిక పట్టాలన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశాడు నల్గొండ జిల్లా జైత్య తండాకు చెందిన గోపాల్ అనే దివ్యాంగుడు. గతంలో విద్యా వాలంటీర్ గా పనిచేసిన గోపాల్ కరోనా సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి 2 చేతులు కోల్పోయాడు. దీంతో తన జీవనోపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు గోపాల్. గతంలో తనకు సహాయం చేయాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు గోపాల్. 4 సంవత్సరాలకి వెళ్ళి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక్కొక్క మినిస్టర్ల దగ్గర 2 సార్లు తిరిగితే మీరు ఫలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు మేమేం చేయాలి, మీ పరిస్థితులు మేము ఏం చేయలేనని స్వయంగా ఎమ్మెల్యే గారే అట్లా చెప్పడం నాకు చాలా బాధ కలిగింది సార్. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా ప్రజా దర్బార్కి వచ్చి పొద్దున్న నుంచి ప్రజా దర్బార్కి వచ్చి లెటర్ ఇచ్చి ప్రాధేయపడుతున్నాం సార్. ఇప్పటికైనా నా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం నాకు ఒక ఉద్యోగం కల్పించి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఆదివాసీ గూడెనికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు గ్రామస్తులు. ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ తమకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేయించాలని కోరుతున్నారు ఆదివాసీగూడెం ప్రజలు.
ప్రజాభవన్లో వారానికి 2 రోజులు ప్రజావాణి జరుగుతుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలు తరలివస్తున్నారు. తమ గోడును చెప్పుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి జరుగుతుండటంతో ఆయా రోజుల్లో జనాలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి 1 గంట వరకు న్యూ ఇయర్ వేడుకలకు ముగించాలని సూచించారు. ఇక ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు పోలీసులు. ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరిని ఆదేశించారు. డిసెంబర్ 31 నైట్ ఫుల్ జోష్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు నగరవాసులు. దీంతో లా అండ్ ఆర్డర్, సాధారణ పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి 1 గంట వరకు ముగించాలని, ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే ఈవెంట్ కు ఎంతమంది వస్తారన్న వివరాలు అందించి పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కెపాసిటీకి మించి పాస్లు ఇచ్చి లా అండ్ ఆర్డర్, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించవద్దని ఆర్గనైజర్స్ ని హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు పోలీసులు. ప్రైవేట్ పార్టీల దగ్గర కూడా సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. అశ్లీల డాన్స్లకు అనుమతి లేదని, అర్ధరాత్రులు భారీ శబ్దాలతో డీజేలు, సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు పోలీసులు. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్, గంజాయి సప్లై చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీలో లిక్కర్ ఈవెంట్లకు మైనర్లకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే జైలు శిక్ష, అవసరమైతే లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వేడుకల కారణంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఇబ్బందులు, న్యూసెన్స్ జరగకుండా ఉండేందుకు చర్యలకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సీతక్క, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ విద్యా సంస్థలో చదివిన స్టూడెంట్స్ ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు ద్రౌపది ముర్ము. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు గొప్ప చరిత్ర ఉందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డాక్టర్లుగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు. इतने लंबे सफर में एक संस्थान अनेक चुनौतियों और उतार चढ़ाव से गुजरता है, जो इस संस्थान को और बेहतर बनाने में उपयोगी भूमिका निभाते हैं. इन्हीं अनुभवों के बल पर हैदराबाद पब्लिक स्कूल जैसे संस्थान विद्यार्थियों पर ऐसा प्रभाव डालते हैं जो उन्हें जीवन के विभिन्न पड़ाव पर आगे बढ़ने और निर्णय लेने में मदद करते हैं. एक प्रसन्नता की बात है कि हैदराबाद पब्लिक स्कूल में एकेडमिक अचीवमेंट्स के अलावा चरित्र निर्माण पर भी जोर दिया जाता है. इस संस्थान ने अपने विद्यार्थियों को विभिन्न क्षेत्रों में उत्कृष्टता हासिल करने के लिए प्रेरित किया है, जिससे हमारे देश को सम्मान और गौरव भी प्राप्त हुआ है. When I learn about this institution 100 years, when it was actually reserved for some section of the people, but when it is made as a public school, really it did the great service to the public, and each and everyone who studied in this institution has contributed to the development of this state and the development of the country. I am really very happy this public school is taking forward the message of national education policy, that is power of learning is by doing. Your esteemed presence has clearly elevated the stature of our event, and we are deeply honored to have the privilege of hosting an outstanding leader like you, whose steadfast dedication to the principles of education, social welfare and progress is inspirational. Honorable President, the Hyderabad Public School is renowned for its
fostering a culture of equality and inclusivity, besides being committed to providing a nurturing environment free of gender bias, where students from diverse backgrounds feel welcomed and valued. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో చర్చలు సానుకూలంగా ముగిశాయన్నారు జూనియర్ డాక్టర్లు. ప్రతి నెల 15వ తేదీ స్టైఫండ్ విడుదల చేస్తామని మంత్రి చెప్పారన్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ హామీతో సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నామన్నారు జూనియర్ డాక్టర్లు. ప్రతి నెల స్టైఫండ్ లేట్గా రావడం లేదా 2-3 నెలలకు ఒకసారి రావడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలగడం వల్ల, మా ఫ్యామిలీస్కి ఇబ్బందులు కలగడం వల్ల మేము సమ్మెకి దిగాలనుకున్నాము. కానీ మాకు హెల్త్ మినిస్టర్ సార్ మాట్లాడతారు అనేసరికి మేము ఇక్కడ రావడం జరిగింది. సార్ మా బాధలన్నీ విన్నారు. స్టైఫండ్కి ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేస్తా అన్నారు. ప్రతి నెల 15వ తారీఖు వరకు ఒక స్టైఫండ్ వస్తుందని ఒక హామీ ఇచ్చారు. హాస్టల్స్ ఫెసిలిటీస్ కొత్తగా పీజీ డాక్టర్ సీట్స్ పెరుగుతున్న కొద్దీ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది సరిపోవట్లేదు. హాస్టల్ ఫెసిలిటీస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, హౌస్ సర్జన్లకి, పీజీస్కి, సీనియర్ రెసిడెంట్లకి అందరికీ సరిపోయేలా హాస్టల్స్ లేదు. కాబట్టి ఆ ఇష్యూ హెల్త్ మినిస్టర్ సార్కి చెప్పాము. సార్ దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఎన్నెన్ని హాస్టల్స్ కావాలో కౌంట్ రాసుకొని సార్ దాన్ని తొందరనే ఒక డిసిషన్, గవర్నమెంట్ నుంచి డిసిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అందరికీ ఇంక్లూడింగ్ ఏంటంటే హౌస్ సర్జన్స్, పీజీసు, సూపర్ స్పెషాలిటీ పీజీసు, సీనియర్ రెసిడెంట్స్ వీళ్ళందరికీ ఎన్నో ఏండ్ల తరబడి నుంచి ఉన్న బాధల గురించి మేము ఈనాడు ఎన్నోసార్లు మా యొక్క రిప్రజెంటేషన్స్ అన్ని అఫీషియల్స్కి ఇచ్చేసాము. కానీ ఏ ఒక్కమైనటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మా యొక్క డిమాండ్స్ అన్నింటినీ తెలుపుతూ ఒక స్ట్రైక్ దిగాలని అనుకున్నాము. దీని పరంగానే నిన్న హెల్త్ సెక్రటరీ మేడము డాక్టర్ క్రిస్టినా మేడము నిన్న చర్చలకు పిలవడం జరిగింది. చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు హెల్త్ మినిస్టర్ సార్ చర్చలకు పిలవడం జరిగింది. దాని పరంగానే వెళ్ళాము. ఈ చర్చలని మాకు సజావుగా సాగినాయి. ఎలా అంటే మా యొక్క డిమాండ్స్ ఏంటనంటే మెయిన్గా రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్. అంటే మాకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్కి ఎన్నో ఏండ్ల తరబడి నుంచి మేము వెళ్ళి బ్రతిమలాడుతుంటేనే ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర మాకుండే 5 స్టేషన్స్ ఉంటాయి. అన్ని స్టేషన్స్ దగ్గర మా యొక్క స్టైఫండ్ బిల్స్ని ముందుకు జరపండి అని ఎవ్రీ మంత్ మేము వెళ్ళి బ్రతిమలాడుతుంటేనే మాకు 4 నెలలకు ఒకసారి స్టైఫండ్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మేము అంటే దాని గురించే మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ అవ్వలేదు. కాబట్టి మేము వెళితే సార్ దానికి మంచిగా రెస్పాండ్ అయ్యాడు. దాంట్లో ఏంటంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేము నెక్స్ట్ మంత్ నుంచి పక్కా ఎవ్రీ మంత్ 15 లోపు మీకు స్టైఫండ్స్ పడిపోతాయని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చాడు. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. 47 ఎకరాల భూ కబ్జా ఆరోపణలపై మల్లారెడ్డితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు షామీర్పేట్ పోలీసులు. మల్లారెడ్డిపై 420 సెక్షన్తో పాటు SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మల్లారెడ్డి. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. ఉమ్మడిగా అందరినీ కలుపుకొని పోవడంతోనే కాంగ్రెస్ గెలిచిందని తాను చెప్పానన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సిపిఐతో పొత్తు పెట్టుకోవడంతోనే కాంగ్రెస్ గెలిచిందని చెప్పలేదన్నారు. నిన్న కొందరు తాను మాట్లాడిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పారు. ఒక్కొక్క పత్రిక ఒక్కో విధంగా రాశారన్నారు. అందుకే మళ్లీ వివరణ ఇస్తున్నారని తెలిపారు నారాయణ. విలేకరుల సమావేశం మాట్లాడుతున్నప్పుడు వచ్చిన వార్త కొద్దిగా అబద్దాలు దారి తీసుకుంది. అందుకే నేను వివరణ ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కేవలం మా వల్లనే గెలిచింది, సిపిఐ వల్ల గెలిచని చెప్పేసేటువంటి పద్ధతుల్లో కొన్ని హెడ్లైన్స్ వచ్చాయి. అది కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడిగా అందరినీ కలుపుకొని చేయడం వల్ల రాజకీయ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి ప్రయత్నం ఆ ఛత్తీస్గఢ్లోనూ, రాజస్థాన్లోనూ, తర్వాత మధ్యప్రదేశ్ చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి అని చెప్పాను. అది దాని మీద నేను నిలబడి ఉన్నా. అందువల్ల ఇది ఉమ్మడి వ్యూహం, అందరినీ కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా అతను ప్రయత్నం జరిగినాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరం కలుపుకొని చేయడం ద్వారా వచ్చే ఫలితంగా మేము భావిస్తాం తప్ప కేవలం సిపిఐ ఒకటే గెలిపించని చెప్పేసి చెప్పడం అనేది అది అపార్థాలు దాల్సింది. ఆ విధంగా మేము చెప్పలేదు. దానికి గమనించమని కోరుతా ఉన్నాం.
ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఫేక్ వీడియోలు బీజేపీ క్రియేట్ చేస్తే బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందన్నారు సిద్ధరామయ్య. బీజేపీకి బీఆర్ఎస్ నిజమైన బీ టీం అని ఆరోపించారు. నిజాలు తెలుసుకోలేకనే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిందన్నారు సిద్ధరామయ్య. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వీడియో పోస్ట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్తో వార్ మొదలైంది. ఫేక్ వీడియో అని క్లారిటీ ఇచ్చినా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు సిద్ధరామయ్య. ఫేక్ వీడియో ఏదో అసలు వీడియో ఏదో తెలియదంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. సిద్ధరామయ్య ఉచితాలపై అసెంబ్లీలో మాట్లాడినట్టుగా ఓ వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. 4-5 రోజుల నుంచే ఇది వైరల్ అవుతోంది. దానిపై 2 రోజుల క్రితమే సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసిన వీడియో అని ఆరోపించారు. అంతేకాదు, కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ముందు కూడా అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు సిద్ధరామయ్య. పాత వీడియోని గమనించకుండా, దానికి సిద్ధరామయ్య రిప్లైని పరిశీలించకుండా రీపోస్ట్ చేశారు కేటీఆర్. చెట్లు నరకవద్దంటూ ఓ బాలుడు చెట్టెక్కి నిరసన తెలిపాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని కాకతీయ నగర్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని చెట్లను నరికేశారు ఓ కాంట్రాక్టర్. అయితే చెట్లను నరకొద్దంటూ 12 ఏళ్ల బాలుడు అనిరుద్ చెట్టెక్కి నిరసన తెలిపాడు. రాత్రి అయినా ఇంకా చెట్టు మీద నుంచి దిగడం లేదు. చెట్లను నరకబోమని అధికారులు ఆర్డర్ కాపీ ఇస్తేనే దిగుతానని తేల్చి చెబుతున్నాడు. ప్రకృతిని కాపాడాలని, జీవరాశులకు ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడాలన్నారు అనిరుద్. అవన్నీ కట్ చేస్తారు. రైట్ యువర్ రైట్ ఓకే రైట్ బేటా. అనిరుద్ సియర్. ఇది కాకతీయ నగర్ కాలనీ. నేను చెట్టు ఎందుకు ఎక్కినా అంటే ఇవి రోడ్కి అడ్డం లేకుండానే చెట్లు నరుకుతున్నారు ఉట్టిగా. ఇంకా అలానే చాలా చెట్లు నరికారు ఇక్కడ. చెట్లు నరకదాన్ని అగేనెస్ట్గా మేము ఇట్లా చేస్తున్నాము. ప్రభాకర్, శ్రీను అనే వాళ్ళు చెట్లు నరుకుతున్నారు. అది రోడ్ ఎక్స్పెన్షన్ అని, అది కూడా వితౌట్ ఆర్డర్స్. ఇంకా చెట్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి మనకి ఫ్రూట్స్ ఇస్తుంది, గాలి ఇస్తుంది, ఆక్సిజన్, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా చెట్లు నరకొద్దు. నేను చెట్టు దిగాలంటే చెట్టుని నరకమని ఆర్డర్ చేస్తే నేను దిగుతాను చెట్టుని. మా దగ్గర రోడ్ వేస్తుండ్రు. ఇక్కడ 3-4 చెట్లు ఉన్నాయి. రోడ్కి అడ్డం లేవు, ఏమి లేవు. కొంచెం దాన్ని సైడ్ జరిపి రోడ్ వేయచ్చు. కానీ ఇది నరకనీకి ఇదే అయినరు. మావాడేమో చెట్టు ఎక్కి నరకొద్దనేసి. ఎందుకంటే మేము ఆడ వాటర్ పెడతాం. రోజు ఒక 20-30 ఉడతలు వచ్చి నీళ్ళు తాగుతాయి, బర్డ్స్ వస్తాయి, అన్ని రకాల పక్షులు వచ్చి వాటర్ తాగి వెళ్తాయి ఆడ. వీఆర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ ద పాస్ట్ 8 years. 8 years నుంచి మేము వాటర్ పెడతాం ఆడ. ఉడతలు ఒక 30-40 వస్తాయి, 20 నుంచి 40 వరకు వస్తాయి ఎవ్రీ డే. బర్డ్స్, పిట్టలు అన్నీ వచ్చి నీళ్ళు తాగుతాయి. నేను మొత్తుకుంటున్నా నో అన్నా కానీ వెరీ స్ట్రాంగ్లీ దే వాంట్ టు రిమూవ్ దిస్ ట్రీస్. ఒక్క 6 inches మూవ్ చేస్తే రోడ్ వెళ్ళిపోతుంది. అసలు అడ్డమే లేవు అవి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం అవకాశం ఇవ్వాలన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రీడిజైన్ సమయంలో కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. రీడిజైన్ టైంలో ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటే ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోకుండా ఉండేదన్నారు పొన్నం ప్రభాకర్. ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, రీడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని దాని ఫలితమే కదా. ఆనాడు ఒకరు రీడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవడం జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాని రాజకీయం ఎందుకు భయపడతారు? దొంగలంటే ఎందుకు భుజాలు తడుపుకుంటారు? ఎదురుదాడి ఇంకా అధికారంలో ఉన్నావు. నేను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడేస్తావు, ఇంకొకటి వచ్చి ప్రభుత్వం కూలిపోతుంది. అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా విత్తనం వేస్తే కూడా మొలకెత్తే దాకానన్నా పరీక్షిస్తావు. ఆయుధ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే
అది మొలకెత్తుతేనా మొలకెత్తకపోతేనా నకిలీ అసలు తెలుస్తుంది। ఇది మేము गारंटी 7 तारीख बोलते अभी 12 दिन में नहीं हुआ, इसको नकली मालूम हो गए। उतना टैलेंटेड है। రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది। చలిగాలులు వీస్తుండటంతో జనాలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు। చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పార్కుల్లో వాకర్స్ రద్దీ కూడా తగ్గిపోయింది। చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు। రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది। చలి తీవ్రత పెరగడంతో ఉదయం రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి। హైదరాబాద్ లో పోలిస్తే జిల్లాల్లో మరింత ఎక్కువగా ఉంది। రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి। ఏజెన్సీ ఏరియాలైన ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లో అయితే 12 డిగ్రీల లోపే రికార్డవుతున్నాయి। ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సైతం 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి। ఈశాన్య తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందంటున్నారు వెదర్ ఆఫీసర్లు। ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందంటున్నారు। ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతాయని చెబుతున్నారు। రాబోయే 2-3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్ నాగరత్నం। డిసెంబర్ నెలాఖరు కూడా ఉష్ణోగ్రతలు నార్మల్ కి అతి సమీపంలో కానీ కొన్ని ప్రదేశాల్లో 1 or 2 degrees అబవ్ నార్మల్ కండిషన్స్ ప్రస్తుతానికి ఉన్నాయి। అయితే కోల్డ్ వేవ్ కండిషన్స్ అవి ఆదిలాబాద్ కానీ మెదక్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా 10 degrees Celsius తగ్గి కూడా ఎక్కడ కూడా కనిపించడం జరగలేదు। హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 17 degrees Celsius నుంచి 19 degrees Celsius మధ్యలో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు। తెల్లవారుజామున కూడా చూసుకున్నట్లయితే 15 నుంచి 18-19 వరకు కూడా నమోదవటం జరుగుతుంది। సో ఎవ్రీ ఇయర్ లా కాకుండా గత 10 ఏళ్ల వాతావరణ కండిషన్స్ తో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పగటిపూట అవ్వచ్చు, అట్లాగే రాత్రిపూట తెల్లవారుజామున ఉష్ణోగ్రతల్లో కూడా 1 or 2 degrees ఎక్కువగానే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। ఏ రోజుకి ఆ రోజు కూడా నార్మల్ వాల్యూసే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక హైదరాబాద్ సిటీలోను చలిగాలులు వీస్తుండటంతో జనం గజగజ వణుకుతున్నారు। ఉదయం సాయంత్రం వేళల్లో శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు। వాకింగ్, జాగింగ్ కు వెళ్లాల్సిన వారు కాస్త లేట్ గా వెళ్తున్నారు। డైలీ వెదర్ అనేది చాలా కూల్ అయిపోతుంది। డే బై డే ఏమవుతుందంటే చాలా డిగ్రీస్ సెల్సియస్ పడిపోతుంది అనమాట। మేము ఎర్లీగా వచ్చేటోళ్ళం, కొద్దిగా లేట్ వస్తున్నాం పార్క్కి। అది ఇంకా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ విత్ సో మచ్ వాట్ వీ కాల్ లైక్, ఇంకా మనం చాలా మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే బాగా కోల్డ్ కఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట। రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు కేర్ఫుల్ గా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు। శేరిలింగంపల్లి మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు। అయ్యప్ప సొసైటీలో రూల్స్ కి విరుద్ధంగా నిర్మించిన ఇండ్లను అధికారులు కూల్చివేశారు। 3 టీంలతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు। అధికారులు నోటీసులు ఇచ్చినా ఇంటి యజమానులు స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణాలని జేసీబీలతో కూల్చివేశారు। కేరళలో అయ్యప్ప స్వాములపై జరిగిన దాడిని ఖండించారు అయ్యప్ప జేఏసీ నేతలు। శబరిమలలో స్వాములకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పాలకులను కోరారు। తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప స్వాములు పడుతున్న సమస్యలపై అత్యవసర సమావేశం నిర్వహించి కొత్త జేఏసీని ఏర్పాటు చేశారు। తక్షణమే కేంద్రం, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకుని స్వాములకు సౌకర్యాలు కల్పించాలని కోరారు। మేము అయ్యప్ప స్వాములకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, ఈ ప్రభుత్వాలపైన ఒక స్లోగన్ తీసుకొని అయ్యప్పలను ఐక్యవేదికగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలని మేమంతా కూడా తీసుకున్నాం। మా యొక్క డిమాండ్స్ ఒకటి, శబరిమలలో జరుగుతున్నటువంటి అయ్యప్ప స్వాములకు కష్టాలు, అన్నప్రసాదాలు లేక, నీటి వ్యవస్థ లేక, మెడికల్ వ్యవస్థ లేక, బస్సు సౌకర్యం లేక, అక్కడ ఉన్నటువంటి స్వాములకు
ఎన్ని ఇబ్బందులు కల్పిస్తున్నటువంటి సురక్ష అనేది అక్కడ లేకపోవడం వలన భక్తులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. దీనికి ఎంబడే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఎంబడే స్పందించి ఈ స్వాముల యొక్క బాగోగులు చూడవలసిందిగా మేము కోరుతున్నాం. 41 రోజులు రాత్రి పగలు స్వాములు ఎంతో కఠినంగా దీక్ష చేస్తూ ఏకభుక్తం భూతల శయనం చేస్తూ సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేస్తున్న అయ్యప్ప తత్వానికి చెందిన అయ్యప్ప స్వాములకు ఏ రకమైన ఇబ్బందులు కలిగించకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలది. స్వాములందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా అయ్యప్ప ఐక్య వేదిక తరఫు నుంచి అందరం కూడా సామరస్యంగా శాంతిపూర్వకంగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిధులు ఏర్పాటు చేసి అధికారులను అక్కడ పంపించి వెంటనే అక్కడ కనీస అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అక్కడ కనీస అవసరాలు వైద్యము మరియు నీరు, ఉండడానికి వసతి, ఈ కనీస అవసరాలు చూడాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి మా ఐక్యవేదిక ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కిచెన్ వ్యర్థాలు డ్రైనేజీలోకి వదలడంతో మ్యాన్ హోల్ పొంగి బైక్ల మీద వెళ్తున్న వ్యక్తులు స్లిప్ అయి కింద పడ్డారు. దీంతో వారికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ల పదోన్నతులలో జరిగిన అవకతవకలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించాలన్నారు ఏబీవీపీ నేతలు. వెంటనే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పదోన్నతులు లభించాయని ఆరోపించారు. అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రొఫెసర్లకి సీనియర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు ఏబీవీపీ నేతలు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మల్లిదశ ఉద్యమకారులు రేష్మా హుస్సేన్ ఓయూలోని ఆర్ట్స్ కాలేజీలో సీఎం రేవంత్కు కృతజ్ఞతలు చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమైందని ఆరోపించారు. తగిన అర్హత కలిగిన ఉద్యమకారులకు జాబ్స్, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు ఉద్యమకారురాలు రేష్మా. మలిదశ ఉద్యమంలో పాల్గొన్న రేష్మకు బుల్లెట్ గాయమైంది. తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లు గడిచిన పందికొక్కుల్లాగా ఈ రాష్ట్రం మీద పడి పగ్గమెక్కి తిని ఇలా కనీసం ఉద్యమకారులను గుర్తించలేదు. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా 2 డిమాండ్స్ ఉద్యమకారుల గురించి పెడుతూ ఇలా ఉద్యమకారుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం, వాళ్ళను గుర్తింపు చేస్తామని చెప్పడం అనేది హర్షణీయము, అభినందనీయము. మేము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటితో పాటు ఏదైతే మీరు ఉద్యమకారులుగా గుర్తింపిస్తూ వాళ్ళకు పెన్షన్లు ఇస్తూ వాళ్ళకు 250 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నారో మీ పార్టీలో, అది మీ అభిష్టం మేరకు మీ పార్టీలో ఎవరైతే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు నామినేటెడ్ పదవులు కల్పించడము, తర్వాత ఒక 5 ఎకరాల వీలైతే 5 ఎకరాల భూమి కేటాయించడము. మేము తెలంగాణ తీసుకొచ్చాము, కొట్లాడి తీసుకొచ్చినాము. నేను తీసుకొచ్చిన అనే నేత మమ్మల్ని విద్యార్థి ఉద్యమకారులను గుర్తించలేదు. కానీ ఈరోజు మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థి ఉద్యమ కారులకు గుర్తించి వాళ్ళకు తగిన ఏదైతే ప్లేస్ కానీ ఏదైతే రెమ్యునేషన్ కానీ ప్రకటించడం జరిగిందో దానికోసం మేము ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రపంచ దేశాలకెల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఏదైతే ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు బలిదానాలు చేసి విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న సాధించుకున్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యమకారులు, కళాకారులు ఒక్క కుటుంబ పాలన ఒక్కటి మాత్రం నిలబడ్డది. కానీ ఈరోజు మన గౌరవనీయులైన సీఎం గారు ప్రతి ఒక్కరిని గుర్తించి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు.
మిచాంగ్ తుఫాన్తో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విఘ్ను కృష్ణన్. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో విస్తృత రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు వివిధ సంఘాల నేతలు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు టి సాగర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు పేర్కొని ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. ముందుగా అన్ని రైతు సంఘాలకు సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశాన్ని కూడా రైతు ప్రతినిధులందరినీ కూడా పిలిచి వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్నటువంటి నిపుణులందరినీ కూడా పిలిచి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే, రైతుల సమస్యల పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనేది రైతు సంఘాల యొక్క ప్రతినిధుల యొక్క సలహాలు కూడా తీసుకోవడం కొరకు అఖిలపక్ష రైతు సంఘం సమావేశం కూడా జరిపి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ మేరకు తగు చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని రైతు సంఘం కమిటీ వైపు నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణం మన దేశంలో రైతాంగం దారుణమైన సంక్షోభం ఎదుర్కొతున్నారు. ఈ 10 సంవత్సరంలో దాదాపు 1 లక్షం కన్నా ఎక్కువ మంది రైతులు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు. ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్లో ఆత్మహత్య చేసిన రైతుల కుటుంబం నుంచి ఢిల్లీలో పార్లమెంట్ మహాధర్నా జరుగుతుంది. 3 రోజు నవంబర్ 26, 27, 26 నుంచి 3 రోజు అన్ని రాజ్భవన్ దగ్గర అన్ని రాష్ట్రంలో కర్షక కార్మిక ఐక్యంతో లక్షాది మంది రైతుల ఒక ఐక్య ఉద్యమం కూడా జరిగింది. 2024 ఎన్నికల్లో మోదీ హటావ్ దేశ్ బచావ్ ఈ స్లోగన్తో ఒక ఐక్య ఉద్యమం కింద స్థాయి వరకు అన్ని గ్రామం వరకు ప్రచారం కూడా తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణను కూడా రూపొందించబోతున్నాం. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చున్నది. ఈరోజు రైతు భరోసా కానీ, అదే రకంగా పంటలకు బోనస్ కానీ, కౌలు రైతులకు కూడా రైతులతో సమానంగా రైతు భరోసా కానీ, రుణం కానీ, రుణమాఫీ కానీ ఇస్తామని వాళ్ళకు ప్రత్యేకంగా లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటి మీద చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు ధరణిలో ఉన్నటువంటి లోపాలు, ప్రతి గ్రామంలో భూ సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో సమగ్రమైనటువంటి భూ సర్వే నిర్వహించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం కోరుతూ ఉంది. అన్ని రైతు సంఘాల సమావేశాన్ని నిర్వహించి సమగ్రమైనటువంటి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం అవసరమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మా సమావేశంలో కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఒకటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు, రెండవది రైతాంగం వైపు నుంచి వాళ్ళు కోరుతా ఉన్నటువంటి డిమాండ్లు రైతు సంఘాలను పిలిస్తే ఒక సమగ్రమైనటువంటి అంశాలుగా ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చేసుకోవడానికి. అందువల్ల ఆ రూపంలో సమగ్ర ప్రణాళిక రూపొందించడం కోసం ఈ ప్రభుత్వం పూనుకోవాలి, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పేసి కోరుతూ ఐపీఎల్ మినీ వేలం రికార్డులు సృష్టించింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. అతడిని 24,75,00,000కు దక్కించుకుంది కోల్కతా. ప్యాట్ కమిన్స్ను 20,50,00,000కు సొంతం చేసుకుంది హైదరాబాద్. దుబాయ్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలం జరిగింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు. 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి 2 తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మినీ వేలంలో ఫ్రాంచైజీలు 262.95 కోట్లు ఖర్చు పెట్టనున్నాయి.
మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటు పలికారు ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లకు సొంతం చేసుకుంది కోల్కతా. స్టార్క్ కోసం కోల్కతా, గుజరాత్ మధ్య తీవ్రంగా పోటీ జరిగింది. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లతో ఆసీస్ పేస్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ ను దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరిగిన తీవ్ర పోటీలో ఎస్ఆర్హెచ్ ముందు వరుసలో నిలిచింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ ను 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. డారెల్ ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ చివరి వరకు పోటీ పడింది. ఇక భారత పేసర్ హర్షల్ పటేల్ కు 11.75 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. హర్షల్ ను దక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్ పోటీ పడింది. వెస్టిండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్ ను 11.50 కోట్లకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు. అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీని 8.4 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది. 7.4 కోట్ల ధరకు విండీస్ ప్లేయర్ రోమన్ పావెల్ ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకోగా అదే ప్రైజ్ కు షారుఖ్ ఖాన్ ను గుజరాత్ సొంతం చేసుకుంది. ఇక 6.8 కోట్లకు ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. శివం మావిని 6.40 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ శుభం దుబేను 5.8 కోట్లతో దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. అదే ప్రైజ్ కు ఉమేష్ యాదవ్ ను గుజరాత్ సొంతం చేసుకుంది. యష్ దయాల్ ను 5 కోట్లకు బెంగళూరు దక్కించుకోగా అదే ధరకు గెలాల్ట్ కొయిట్జీని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. తర్వాత 4.6 కోట్లకు మధుశంకర్ ను తీసుకుంది ముంబై. క్రిస్ వోక్స్ 4.2 కోట్ల ధరతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. 4 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ షార్దుల్ ఠాకూర్ తీసుకుంది. అదే ధరకు హ్యారీ బ్రూక్ ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 2.2 కోట్లతో సుశాంత్ మిశ్రాను గుజరాత్ టైటాన్స్ తీసుకోగా కివీస్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. 1.6 కోట్లు, 1.5 కోట్లకు జయదేవ్ ఉనద్కర్, వనిందు హసరంగను దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక 17వ సీజన్ కోసం బీసీసీఐ మరో కొత్త రూల్ ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఓవర్ కు 2 బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చుకుందామన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. ఆయన ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు చెనగాని దయాకర్. దశాబ్దాలుగా యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ ని నిషేధించడం చాలా మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం తక్షణం శాసనసభలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక గొప్ప ప్రయత్నం చేసింది. డ్రగ్స్ లేని తెలంగాణను, డ్రగ్స్ లేని హైదరాబాద్ను పూర్తిగా నిర్మూలించాలని ఇక్కడ పోలీసులకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ తల్లిదండ్రులు, విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని ఆలోచన చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. హైదరాబాద్ లో మహిళలకు అందరికీ కూడా రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకొని అందరినీ కాపాడుకునే ప్రయత్నంలో ఇంకా ముందుకు అడిగిస్తే మాలాంటి వాళ్ళం యూనివర్సిటీలలో ఇంకా ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తూ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమానికి మాకు మద్దతుగా అడుగువేస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటామని కూడా కోరుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డ్రగ్స్ మాఫియాని అంతమొందించడంలో మా ఉస్మానియా యూనివర్సిటీ బాధ్యత ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఈ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న కళాశాలల్లో, జూనియర్ కళాశాలల్లో, స్కూల్స్లలో కూడా డ్రగ్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయించేసి అధికారికంగా ఆ డ్రగ్స్ కమిటీని స్కూల్స్లలో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో కూడా ఈ కమిటీల ద్వారా ఈ స్టేజ్ వైజ్ గా టోటల్ గా ఈ డ్రగ్స్ మాఫియాని అంతమొందించి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దీనికి గట్టిగా కృషి చేసి. మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో దొంగతనం జరిగింది. ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక, హుండీలోని విలువైన కానుకలను ఎత్తుకెళ్లాడు గుర్తు తెలియని వ్యక్తి. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.